తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక దశలో ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సిబిల్ స్కోర్ విషయంలో ఆందోళన తలెత్తుతోంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి రుణం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిబిల్ స్కోర్ విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద ఇప్పటికే లక్షలాది అప్లికేషన్స్ లభించాయి. వీటికి సంబంధించిన స్క్రూటినీ ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు ఈ స్కీమ్ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా బ్యాంకులో రుణం అందిస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా అప్లై చేసుకున్న దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిజానికి దరఖాస్తులు పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్రామాల్లో అయితే ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ఆర్ జోనల్ కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన స్పెషల్ ఆఫీసర్తో పాటు అన్ని బ్యాంకుల మేనేజర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డిఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఇక జిల్లా స్థాయిలో అయితే ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు. కన్వీనర్గా డిఆర్డీఏ పీడీ, సభ్యులుగా అదనపు కలెక్టర్, కమిటీ ఇతర సభ్యులుగా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన అధికారి, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సిబిల్ స్కోర్ లేని వారికి రుణాలు మంజూరు చేయడం లేదు అనే వార్త కొన్ని రోజులుగా ప్రచారమవుతోంది. అయితే దీనిపై రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అనే ప్రచారం దరఖాస్తుదారులో ఆందోళనను పెంచిందని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సిబిల్ స్కోర్కు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సిబిల్ స్కోర్ అంశం తమ దృష్టికి వచ్చిందని, ఇది తప్పుడు ప్రచారం మాత్రమే అని ఆయన స్పష్టత ఇచ్చారు. జూన్ 2వ తేదీ నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని, అనంతరం వారికి రుణాలు మంజూరు జరుగుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద అప్లై చేసుకునేవారు తమకు మంజూరైన రుణంతో స్వశక్తితో, స్వావలంబనతో వ్యాపారాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో బ్యాంకు రుణంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ కూడా కలిపి ఉంటుంది.